ఆఫ్ ఫ్రీడమ్ ఇలా మాట్లాడాడు. ఇవి మాట్లాడాడు నిన్న. అంటే మోర్ దాన్ వన్ సిగ్నల్. మమదాని న్యూయార్క్ మేయర్ కావడం అన్న దాంట్లో మోర్ దాన్ వన్ సిగ్నల్. అది మత సామరస్యానికి సంబంధించి, ఆధిపత్య వర్గాలకు సంబంధించి, వామపక్ష భావజాలానికి సంబంధించి ఇవన్నీ ఉన్నాయి. ఇది ఖచ్చితంగా ఒక పెద్ద శుభవార్త. వామపక్ష రాజకీయాలు లేకపోతే కమ్యూనిస్ట్ భావాలు ఇవన్నీ ఉన్నటువంటి వాళ్ళకు. దీనికి తగినట్టే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఎన్నికల్లో వామపక్షాలు విజయం సాధిస్తున్నాయి. అంటే రెండోసారి 2019లో స్మృతి ఇరానీ విద్యామంత్రిగా ఉన్నప్పటి నుంచి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ జేఎన్యూ అనే చోట ఇప్పుడు వేర్ సీతారాం యేచూరి, ప్రకాష్ కరత్ వీళ్ళందరూ చాలామంది, వాళ్ళనే కాదు ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లుగా ఉన్న చాలామంది జేఎన్యూ అంటేనే చాలా సంతోషపడిపోయి భారతదేశంలో ఉదారవాద భావాలు, ప్రజాస్వామ్య చైతన్యానికి ఒక సంకేతం, మేధా పరిణితి అని భావించే చోట ఏదైనా అటు ఏబీవీపీ బీజేపీ కూటమికి వామపక్ష సంఘాలకు మధ్యలో భారీ ఘర్షణ జరుగుతూ వచ్చింది. పోలీసులు విపరీతంగా మోహరించారు. వైస్ ఛాన్సలర్లుగా కూడా వాళ్ళని పెట్టారు. చాలా జరిగాయి. ఈ సుప్రీంకోర్టులో కూడా కేసులు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఎన్నికల్లో చాలా భారీ ఎత్తున ఈ వామపక్ష విద్యార్థి సంఘాలన్నీ కలిసి విజయం సాధించాయి. ఒక సంఘం ఏదో దాంట్లో లేదు, అది పెద్ద సమస్య కాదు. ఇంకా పూర్తి లెక్కింపు పూర్తయి వస్తుంది. అంటే ఇవన్నీ మూడోది వర్మ నేపాల్లో కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు వచ్చాయి. అలాగే ఒక దశలో మావోయిస్ట్ నాయకుడైన ప్రచండ ప్రధానమంత్రి అయ్యారు. ఇవన్నీ కూడా జరిగాయి. అంతకుముందు కూడా కమ్యూనిస్ట్ ప్రభుత్వం వచ్చి రాచరికం నుంచి ఒక్కసారిగా నేపాల్లో కమ్యూనిస్ట్ ప్రభుత్వం రావడం పెద్ద సంచలనమైంది. నేపాలే ప్రపంచంలో ఏకైక హిందూ రాజ్యం అని చెప్తున్న చోట కమ్యూనిస్ట్ ప్రభుత్వం రావడం అనేది చాలా సంచలనాత్మకమైంది. కానీ మొన్న హఠాత్తుగా జెడ్ తిరుగుబాటుని